హలో గాయ్స్! 'నిహారిక కొణిదెల' నిర్మాతగా 'కమిటీ కుర్రోళ్ళు' అనే మూవీ ఈ నెల 9వ తేదీన రిలీజ్ అవ్వబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ పిఠాపురంలో కూడా స్టార్ట్ చేశారు. అక్కడ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ చర్చకు దారితీశాయి. మెగా ఫ్యామిలీపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారికి కౌంటర్ ఇచ్చారు. అలాగే ఈయన అల్లు అర్జున్ గారి మీద చేసిన వ్యాఖ్యలకి వివరణ కూడా ఇచ్చుకున్నారు. నాగబాబు మాట్లాడుతూ, ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ తప్ప వేరే వారుండరు అంటూ వ్యాఖ్యలు చేసేవారున్నారు. అలాంటి వెధవలకి చెప్తున్నాను, మాకలాంటి భావన ఉండదు. సినిమా ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు. మా నాన్న సామ్రాజ్యం కాదు. మా తాత సామ్రాజ్యం కాదు. అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ వారిది కూడా కాదు. సినిమా ఇండస్ట్రీ అనేది అందరికీ సంబంధించింది. ఇక్కడ అడవి శేష్ వంటి టాలెంటెడ్ స్టార్స్ ఎంతో మంది రాణిస్తున్నారు. అందరూ టాలెంట్‌తో పైకొచ్చిన వాళ్ళే ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే నాగబాబు గారు అల్లు అర్జున్ మీద కూడా కొన్ని కామెంట్లు చేశారు. గత ఎన్నికల్లో శిల్పారవి కోసం బన్నీ ప్రచారానికి వెళ్ళినప్పుడు అతన్ని పరోక్షంగా విమర్శిస్తూ నాగబాబు గారు పెట్టిన ట్వీట్ వల్ల మెగా అభిమానులు 2 వర్గాలుగా విడిపోయారు. అప్పటినుంచి మెగా ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తుందంటూ సంకేతాలొచ్చాయి. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకి నాగబాబు గారు బన్నీ గురించి చాలా పాజిటివ్‌గా ఆన్సర్ చెప్పారు. ఆ నెటిజన్ బన్నీ గురించి తన అభిప్రాయం చెప్పమని నాగబాబు గారిని అడిగినప్పుడు ఆయన జవాబిస్తూ బన్నీకి కష్టపడే తత్వం ఉందని, అతను నటించిన 'పుష్ప 2' సినిమా కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానంటూ తెలిపారు. తనకు తానుగా బన్నీ గురించి కామెంట్ చేయకపోయినప్పటికీ అభిమాని అడిగిన ప్రశ్నకి చాలా పాజిటివ్‌గా చెప్పడంతో మెగా అభిమానుల్లో గొడవలు కొంచెం సద్దుమణిగేలా చేస్తుందంటూ భావించారు. ఇటీవల బన్నీ వాసు అండ్ హైపర్ ఆది మెగా ఫ్యామిలీలో అందరూ కలిసే ఉన్నారు. వాళ్ళ మధ్య ఎప్పుడు గొడవలుండవంటూ తెలిపిన విషయం మనకు తెలిసిందే. 'నిహారిక కొణిదెల' ఇది నిర్మాతగా మొదటి సినిమా కావడం, నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు, కామెంట్స్ కూడా ఈ సినిమా మీద ఇంకా హైప్‌ని పెంచాయని చెప్పాలి.